డియర్ ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో ఉన్న ఫార్ములాస్ని జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంతకంటే ఈజీ చాప్టర్ మరొకటి ఉండదు. సరే, ఈ ప్రాబ్లంని చేయటానికి ప్రయత్నిద్దాం. ఇంటిగ్రల్ cos x by sin square x plus 4 sin x plus 5 dx. Put sin x equal to t అని పేరు పెట్టాను. పేరు పెట్టంగానే d by dx on both sides తీసుకోవాలి అనుకున్నాంగా. d by dx of sin x equal to d by dx of t. sin x కి డెరివేటివ్ cos x, ఈ dx పైకి తీసుకొచ్చాం, ఈక్వల్ టు dt మిగిలింది. ఇటువంటి ప్రాబ్లమ్స్, పేరు పెట్టే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎటువంటి దానికి పేరు పెట్టాలి అని అన్నాను? పేరు పెట్టి డెరివేటివ్ కట్టినప్పుడు లెక్కలో ఉన్న మిగిలిన భాగం ఏంటి? మిగిలిన భాగం ఇక్కడ సైన్ అంటే ఈ భాగం, ఇంకా మిగిలిన భాగం ఏంటి? cos x dx, అది రావాలి. రైట్. కాబట్టి ఈ పేరు పెట్టినవన్నీ కూడా ప్రాబ్లంలో రీప్లేస్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ cos x dx అంటే dt బై sin x అంటే t కదా, సో t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5. అంటే ఎలా మారింది ప్రాబ్లము? డినామినేటర్లో ఒక సెకండ్ డిగ్రీ పాలినామియల్ వచ్చింది. ఇటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్లో చూసాం, ఇప్పుడు కొత్తగా టీలలో వచ్చింది. ఎక్స్లో ఉన్న టీలలో ఉన్న ప్రొసీజర్లో చేంజ్ ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి సెకండ్ డిగ్రీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లయితే మన ఏం చేయాలి అంటే రెండు స్క్వేర్ పదాల యొక్క ప్లస్ లాగా లేదా మైనస్ లాగా రాయగలగాలి. అలా రాయగలగాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరు వాడకుండా నేను ఫార్ములా చెప్పాను. ఈ ఫార్ములా ప్రకారం అయితే ఎక్కడా తప్పు పోకుండా ఉంటుంది. ఇటువంటి ఫార్ములా మళ్ళీ మనం ఫర్దర్గా చేసే చాప్టర్స్లో వాడతాం. కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ మాత్రమే కాదు, తర్వాత చేయబోయే చాప్టర్లో కూడా ఉపయోగిస్తారు. ఎక్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ వచ్చేది, మరి టీ ఉంది కాబట్టి ఏ ఇంటూ టీ ప్లస్ b by 2a whole square plus 4ac minus b square by 4a square. కంపేర్ చేస్తే a అంటే 1, b అంటే 4, c అంటే 5. a అంటే 1 కదా, సో 1 ఇంటూ t ప్లస్ b అంటే 4 by 2a, 2 ఇంటూ 1 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4ac 4 into 1 into 5 minus b square 4 square 16 by 4a square 1 square 1 into 4 4 1 into 2 table cancel అవుతుంది కదా, 1 time 2 times, so t plus 2 whole square plus 4 into 5 20 minus 16 అంటే 4 by 4 ఉంది. 4 by 4 క్యాన్సిల్ చేస్తే 1 ఇంటూ 1 ఉన్నా పర్వాలా, లేకపోయినా పర్వాలేదు కాబట్టి తీసేసాం. t ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1ని 1 స్క్వేర్ అని రాసాం. ఇలాంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనపడినప్పుడు
ఎలా మార్చుకోవాలని చెప్పాను? రెండు స్క్వేర్ పదాల ప్లస్ లాగా లేదా మైనస్ లాగా రాయగలిగేటట్లుగా ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనకి వచ్చిన సమ్ములో రీప్లేస్ చేద్దాం. ఇంటిగ్రల్ dt బై t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 ఈక్వల్ టు, దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసాం. ఇటువంటి సమ్ చేసేటప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. ఏంటి? ఇక్కడ రూట్ ఉన్నా రూట్ లేకపోయినా ప్రొసీజర్లో చేంజ్ ఏమీ ఉండదు, చిట్ట చివరన మాత్రమే మార్పు ఉంటుంది. ఏంటా మార్పు అంటే, ఇక్కడ రూట్ ఉంటే రూట్ ఉండే ఫార్ములా వాడాలి, రూట్ లేకపోవటం వల్ల రూట్ లేనటువంటి ఫార్ములాని వాడాలి. రెండు స్క్వేర్ పదాలు మధ్యలో ప్లస్ ఉన్న ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a. ఇది ఫార్ములా. ఒకవేళ ఇక్కడ రూట్ ఉన్నట్లయితే ఇక్కడ రూట్ ఉండే ఫార్ములా వాడేవాళ్ళు. ఏంటి రూట్ ఉండే ఫార్ములా అయితే? సైన్ h ఇన్వర్స్ x/a కదా. రైట్. ప్రస్తుతం చేసే ప్రాబ్లంలో రూట్ లేకపోవటం వల్ల ఈ ఫార్ములాని వాడుతున్నాను. కంపేర్ చేస్తే x అంటే వేరియబుల్, ఇక్కడ t కూడా వేరియబుల్లే. సో దీన్ని t అనుకుంటున్నాను. ఇక్కడ dt ఉంటే దీన్ని t లాగా అనుకోవాలి. dx ఉంది కాబట్టి x, dt ఉంది కాబట్టి t. దీన్ని x లాగా అంటే దీన్ని t లాగా చూడాలి. 1/t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, 1/a అంటే 1/1 tan ఇన్వర్స్ x అంటే ఇక్కడ t కదా, t ప్లస్ 2 బై a అంటే బై 1. దేన్నైతే ఇలా రౌండ్ చేసామో దాన్ని t లాగా అనుకోండి అనుకున్నాం. దాన్ని డెరివేటివ్తో ఏం చేయాలన్నాం? డివైడ్ చేయాలి బై టీకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t. టీతో టీకి డెరివేటివ్ 1. డెరివేటివ్ ఆఫ్ x ఎంత? d బై dx ఆఫ్ x 1 కదా. d బై dx ఆఫ్ x ఎంత? 1. అదేవిధంగా డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు dt, డెరివేటివ్ ఆఫ్ t dt బై dt ఎంత? 1. అలా ఇక్కడ t ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t డెరివేటివ్ 1 ప్లస్ 0. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కదా. సో డెరివేటివ్ 1 అయింది. సో బై 1 ఉన్న లేకపోయిన ఒకటే కదా, తీసేసాం. tan ఇన్వర్స్ t అంటే ఏ పేరు పెట్టాం? ఊహించండి, గుర్తు తెచ్చుకోండి. sin x కదా. సో t అంటే sin x ప్లస్ 2, ఇంకా సింప్లిఫికేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ c, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దీంతో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మరొక ప్రాబ్లము చేద్దాం. ఇంటిగ్రల్ 1/2 sin స్క్వేర్ x ప్లస్ 3 cos స్క్వేర్ x dx. ఇటువంటి ప్రాబ్లం మనం దీనికి దగ్గరగా ఉండే ప్రాబ్లం మనం చేసాం. అదేంటి? we know that ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ x dx. ఈ సమ్ని మనం చేసాం. డినామినేటర్లో సైన్ స్క్వేరు కాస్ స్క్వేరు ఉన్నప్పుడు న్యూమరేటర్లో కాన్స్టెంట్ మాత్రమే ఉండాలి. కాన్స్టెంట్ మాత్రమే ఉండి డినామినేటర్లో సైన్ స్క్వేరు కాస్ స్క్వేరు ఉన్నప్పుడు ఏం చేయమన్నాం? న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేయండి అని అన్నాం.
అదంతా చేస్తే వచ్చిన ఆన్సరే ఇది. ఎలా చేశాము అనేది ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ దీన్ని ఒక ఫార్ములా లాగా కూడా నేర్చుకోండి, ఆబ్జెక్టివ్కి ఉపయోగపడుతుంది అని చెప్పాను. 1/AB tan ఇన్వర్స్ A tan x by b. రైట్. దీన్ని కంపేర్ చేసి చూడండి. 1 dx బై మరి ఇక్కడ కాన్స్టెంట్కి స్క్వేర్ ఉందిగా, ఇక్కడ కాన్స్టెంట్ 2aగా ఉన్నది, మరి స్క్వేర్ ఉండాలి కదా. రైట్. √2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా, తప్పేమీ లేదుగా. రాశాను. √2 హోల్ స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ కాన్స్టెంట్ 3, కానీ ఇక్కడ కాన్స్టెంట్కి స్క్వేర్ ఉంది. మరి ఈ 3 సంగతి ఏం చేద్దాం? √3 హోల్ స్క్వేర్ అని రాసేద్దాం, సరిపోతుందిగా. సో √3 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఈ ఫార్ములాని దీన్ని గమనిస్తే 1/1 కాన్స్టెంట్కి స్క్వేరు సైన్ స్క్వేరు ప్లస్ బి స్క్వేర్ కాన్స్టెంట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. కంపేర్ చేయండి. ఏ బదులు ఎంత ఉంది? √2. బి బదులు √3. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా ఆన్సర్లో ఏ బదులు √2, బి బదులు √3 రీప్లేస్ చేస్తున్నాను. 1/√2 √3 tan ఇన్వర్స్ ఏ అంటే √2 tan x by √3 ప్లస్ సి. √a √b రెండు రూట్లను కలిపి ఒకే రూట్లో √6 అని రాశాం. అలాగే √2/√3 √2/√3ని √2/3 అని రాశాం. tan x ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసే అవకాశం లేదు కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్లస్ సి అని రాసేసాం. ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇటువంటిదే ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు ఇలా అడిగారనుకోండి, చూడండి. ఇంటిగ్రల్ 1/16 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 cos స్క్వేర్ ఎక్స్ dx అని ఇచ్చారు. ఆబ్జెక్టివ్ 1/4 స్క్వేర్ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 స్క్వేర్ cos స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ dx. ఫార్ములా ఏంటి? 1/, ఏ అంటే 4 కదా, బి అంటే 3, 1/AB 4 3s are 12 tan ఇన్వర్స్ A/B అంటే 4/3 tan x ప్లస్ సి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కాబట్టి ఇటువంటి ప్రాబ్లంని ఒక ఫార్ములా లాగా కూడా మనం నేర్చుకోగలిగితే మనం ఆబ్జెక్టివ్కి ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లం అయిపోయింది.